హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు మంచిగా ఫ్రెండ్స్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మన బ్లాగ్ అయితే ఇంకా తమిళం చూసారు కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి హైప్ చేయరి. సో మీరు చేసే లైక్ హైప్ అనేది మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా వీడియో ముచ్చటకత్తనైతే ఇదైతే పెళ్లి పోచాం అన్నట్టు. ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే శుక్రవారం దేవుడు, సో అంటే లక్ష్మీదేవికి పూజ అన్నట్టు. ఇంకా అదైతే అప్పటికి సాయంత్రం టైంలో వేస్తాము. ఇంక ఇప్పుడైతే పోచమ్మ కాడికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళే ముందు అయితే ఇంటికాడనే గొర్రెనైతే జడిత పట్టిన తర్వాత ఇంకా వెళ్తాము. 2 పోచమ్మలు ఉంటాయి అన్నట్టు. ఒక పోచమ్మలు అయితే ఇంటి దగ్గరనే ఉంటుంది, ఇంకొకటేమో మస్తు దూరం ఉంటుంది అనుకోర్రి. అసలు పండగ అంటే ఎంత హడావడి ఉంటుంది కదా, ఎంతమంది ఉన్నా అస్సలకే సరిపోరు. ఇంకా పోచమ్మ బోనాలు, సో అట్లనే బియ్యము బట్టలు ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకొని అయితే వెళ్తున్నాము. అసలు నేనైతే దీంతో సెకండ్ టైమో థర్డ్ టైమో అంతే చూడడము. వెళ్ళిపోచమ్మ అంటేనే ఒకటే గుర్తుకొస్తుంది. సో పోయేటప్పుడు తొవ్వల గొంగడి పడతాను అన్నట్టు. ఆ గొంగట్లో చిన్నపిల్లలు బొర్రుతా ఉంటారు. సో అదైతే మస్తు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకా అక్కడ వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ఉంటే, సో మధ్యలో ఆ డప్పు పైన అవి ఆ చిల్లర పైసలు కానీ లేకపోతే నోట్లు అట్లా పెడితే అవి తీసుకోవడము, ఆ నోటు ఎగిరేయడము, అది అసలు మస్తు అనిపిస్తుంది. కానీ నేను అదంతా ఏం కూడా వీడియో తీయలేను. తీద్దాము ఎంతో అనుకున్నా కానీ వీలు కాలేదు. సో వీలైనంత వరకే తీసిన. అప్పటికే 12:30 అట్లా అయింది. జోరు ఎండకే వెళ్ళినమాట. ఆ ఎండకి ఇంకా నాకు ఫోన్ కూడా దగ్గర లేదు, ఇంకా వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. అందుకే ఇంకా వీలైనంత వరకే వీడియో తీసిన అంతే. ఇంకా మొత్తానికి అయితే ఇంక ఇప్పుడు ఫస్ట్ పోచమ్మ కాడికి అయితే పోతున్నాము. ఇంకా వీడియోనైతే కంటిన్యూ అవుతుంది, చూడురి. అయితే టెంపుల్కి అయితే రీచ్ అయినాం. ఫస్ట్ పోచమ్మ కాడికి పోయినాము, అక్కడ అయిపోయింది. ఇక్కడనైతే రెండో పోచమ్మ అన్నట్టు. సో మస్తు దూరం ఉంటాయని చెప్పినా కదా. సో సగం దూరం అయితే ఇంకా డప్పుల సప్పుడుతోనైతే వచ్చినాము. ఇంకా సగం దూరం నుంచి అయితే ఇంకా అందరం కలిసి ట్రాక్టర్లను అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ అయిపోయింది, ఇక అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే బియ్యం పోయడమే ఆ తల్లికి. సో ఆ పోచమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, పోచమ్మ తల్లి టెంపుల్ కన్నా పెద్దమ్మ తల్లి టెంపుల్ కన్నా నచ్చినామంటే సో పెద్ద పులి ఉంటుంది కదా. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఆ పెద్ద పులి బొమ్మలు అవి ఇట్లా చూసి అయితే మస్తు భయపడేదాన్ని.
సో ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోని అయితే ఇంక ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇంకా మొత్తం వీడియో అయితే తీయలేదు, వీలైనంత వరకే తీసిన. సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా. సో వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి. ఓకేనా, బై ఫ్రెండ్స్.